అమ్మ ఇదేం జీవితం రయ్యా, ఇదేం పికప్ రా స్వామి. బ్రేకులు లేని పరిస్థితి ఏంది, పనులు ఇచ్చిపోతే జారి పడ్డాడంటే ఇట్లా బండి పోదు. బండి వచ్చింది, దాన్ని ఎంట దొబ్బుకుంటూ పోవాలి. అది ఇరిగిపోతుంది దాని మీద, ఎండకించే గుంజాలి. గిన్నెలకు వచ్చింది లొకేషన్, అది రంగాలే. ఎక్కడ సైడ్ పోతా కాక, ఎక్కడ సైడ్ వెళ్తా? లేదులే పో. ఏ లే, ఇంత పత్రం మంది అవుతాయిందన్నా. ఆల్రెడీ కోటర్ తాగినా ఏడా ఎందుకు? హలో నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫీషియల్ సండే 1701. ప్రజెంట్ వచ్చి మనం ఎల్లమండలు అవుతున్నాం. ర్యాపిడో ఊబర్ రెండు ఆన్ చేసినాం, ఇంకా రైడ్ అయితే అవ్వలేదు. రైడ్ అవ్వడంగానే పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. మన ఛానల్ కొత్త వచ్చిన లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, ఓకేనా? ప్రజెంట్ రీడింగ్ వచ్చి 1889, అంటే మొత్తం 1900 ఉంది రీడింగ్. చూద్దాం మనకి 1000 రూపీస్ కానికి ఎన్ని కిలోమీటర్ తిరుగుతాము ఏం కథ అని చెప్పేసి లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది, ఓకేనా? చలో రైడ్ పడంగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఏంది మావు రైడ్ పడతలేవు, ఏంది అర్థమవుతలే, అర్థం కాలే. ఎక్కడ సైడ్ పోతా కాక, ఎక్కడ సైడ్ వెళ్తా? హౌసింగ్ బోర్డు గిన్నె నుంచే తిరుగుతానే, గిన్నె నుంచి ఇక్కడ యూటర్న్ దగ్గర తిరుగుతా. గీడ దాకా నేను నడుచుకుంటా మెల్లగా, గిదే యూటర్న్ ఈ నుంచి వెళ్ళిపోతా. ఇక్కడ యూటర్న్ లేదా, ఇక్కడ ఈ నుంచి వెళ్ళిపోతా. నేను ఇటు వెళ్ళిపోతా కాక, అటు స్ట్రేట్ పోను, ఇటు వెళ్తా. చాయ్ ఇప్పిస్తావా? కూర్చో. సరే కాక చాయ్ కూర్చున్నావా? రైట్. కాక కుక్కడపల్లి దాకా డ్రాప్ చేస్తే చాయ్ ఇప్పిస్తాడంట. ఇగో పికప్ చేసుకుని ఎంట కూర్చున్నాడు, తీసుకుపోతున్నా. చూద్దాం మళ్ళా ఏం చేస్తాడు, చూస్తాగు. ఇక్కడ యూటర్న్ ఆడ వివేకానంద కమాన్ దగ్గర ఆపుతా. ఆపేం ఏంది కాక పొద్దున వేసినావు 90. చూసాం మాకు ఆపాలిడా ఆడనా కుక్కడపల్లి తీసుకోబోతున్నా కాక నన్ను. దానిలో రైడ్ పడతలేదు కదా అని చెప్పి ఇక తీసుకోబోతున్నా. ఇక నాకు కూడా టైం పాస్ అవుతుంది కదా. చూసాం ఎంత, ఒక 2 కిలోమీటర్స్ కదా. ఫుల్ ఇచ్చినాడు. మరి ఆటోల్లో ఏమేమో అందుకోసమే నన్ను అడిగిండు. అంటే ర్యాపిడో అని ఆల్మోస్ట్ కన్నా గుర్తుపట్టుండొచ్చు. అడిగిన తర్వాత ఛాయ్ తాపుతున్నాడు కదా, ఆపి మాట్లాడదాం కొద్దిసేపు. ఎక్కడన్నా షర్ట్ ఏడ షైడ్ అప్ ఉంది. ఆంధ్ర కాదు నా తెలంగాణ. లేదు నా తెలంగాణ. నన్ను మించినాడా? షైడ్ అప్ ఏడుంది ఇడా? లేదులే పో. ఏ లే, ఇంత పత్రం మంది అవుతాయిందన్నా. ఆల్రెడీ కోటర్ తాగినా ఏడా? ఎందుకు అంతగానం ఎందుకు? ఏ నుంచి దిగాను బాబు. తాగేసి మామిడి అదే తాగేసి పండుకోరా బస్సులో అంటారు. బుక్ చేశారు, బుక్. ఓకే. బుక్ చేసిన తర్వాత పండుకున్నా. ఏ ఊరు మంది? ఏ ఊరు? గుంటూరా? ఓకే ఓకే. బాద్షానా? సరే. ఏం పని చేస్తావు? ప్లంబరా? ప్లంబర్ పెయింటరా? సరే సరే పోతా.
మళ్ళీ ఇల్లు పెడతా పైసలు ఇస్తావా? పైసలు కాదు చాయ్ తాగా. చాయ్ తాగానే వెళ్ళిపోతా. నేను తాగను చాయ్ తాగాను. చాయ్ అంటారు కదా మన ప్యాడేజీ ప్యారడైజ్ బిర్యానీ బిర్యానీ తినిపిస్తావా? ఈ టైంలో బిర్యానీ ఓడిస్తాడా అన్న నీకు? వద్దులే, ఏం వద్దులే, వెళ్ళిపోతానులే. నేను ర్యాపిడో చేసుకుంటా. బాయ్. ర్యాపిడో చేసుకుంటా. రైట్. సూపర్ హ్యాపీ. ఏం కాదులే. సరే రైట్. లేదు ఏం కాదులే. వద్దుండలే, నేను ర్యాపిడోకి వెళ్తా. సరే చెప్పు, ఫోన్ చేస్తానులే. ఏ పరిస్థితులు ఉన్నావు? రాష్ట్రం అయింది. సర్లే వెళ్తా, నాకు రైడ్ పడితే వెళ్తా. రైట్ బాయ్. ఓకే రైట్. ఇగో ఇదే వైన్స్ గిడ అది ఓపెన్. కాక ఫుల్ డిచ్చులు ఉన్నాడు రా స్వామి. చాయ్ తాపుతా, పోదాపుతా, మందు తాపుతా, బిర్యానీ తినిపిస్తా. అరే అమ్మ జీవితం. కాక గుడ్డూరు నుంచి వచ్చిండట. ఏంది పై రైడ్లు పడతలేవు, ఇదేం దమ్దాం. నాకు పొద్దున వచ్చిన పొద్దున స్టార్ట్ అయిపోయినా చెప్పి పడతలేవు. ఎందుకు కొంపదేశ్. గాయస్ ఒక రిక్వెస్ట్ ఉంది, నాకు నిజంగా తెలియదు. అయితే నేను బండి నెంబర్ ఇంకా తీసుకోలేను, బండి రిజిస్ట్రేషన్ కాలేదు. సో మన బండికి వచ్చి 1701 అని చెప్పేసి ఒక నెంబర్ కావాలి. సో ఆ నెంబర్కి మనకి అంటే అది నాకు అది ఫ్యాన్సీ నెంబరే, బట్ అది నార్మల్గా ఫ్యాన్సీ నెంబర్ అంటే 00000001 ఇట్లా ఇలాంటి ఫ్యాన్సీ నెంబర్ కదా. 999 9999 ఇలాంటి ఫ్యాన్సీ నెంబర్లు కదా. సో నాకు వచ్చి 1701 నెంబర్ కావాలి. నార్మల్గా ఇట్లా మనకు నచ్చిన నెంబర్ కావాలంటే ఎంత ప్రైస్ ఛార్జ్ చేస్తారు నాకు నిజంగా తెలియదు. ఎవరికైనా తెలిస్తే నాకు ఒకసారి కామెంట్ చేయండి. నిజంగా నేను ఆ నెంబర్ తీసుకోవాలి. అందుకోసమే నేను షోరూమ్ వాళ్ళకు కూడా అన్న నాకు ఇట్లా ఫ్యాన్స్ నెంబర్ కావాలి అంటే వాళ్ళు ఏమన్నారంటే ఏజెంట్కి ఒకసారి కనుక్కోండి, ఏజెంట్ చెప్తాడు అని చెప్పాడు. సో ఏజెంట్ అంటే నాకు కొంచెం ఏమనిపిస్తుంది అంటే ఎట్లా అంటే వాళ్ళు ఎంత తీసుకుంటారో నాకు అర్థమవుతలే. సో మన కొరకని తెలిసిన వాళ్ళు ఉంటే నాకు కొంచెం చెప్తే సజెషన్ ఇస్తే నేను తీసుకుంటా. సో ఒక్కసారి మీరు ప్లీజ్ ఏమనుకోకుండా నా కోసం ఒక 2 నిమిషాలు టైం స్పెండ్ చేసి అదొకటి కనుక్కొని చెప్పి నాకు కామెంట్ చేస్తే ఐఎమ్ సో హ్యాపీ. ర్యాపిడోలో రైడ్ అయితే వచ్చింది. సత్య అంట, పోయి పికప్ చేసుకుందాం. లేవు కాక పోదాం, మస్తు సేపు అవుతుంది రైడ్ లేక. ఇప్పుడు రైడ్ పడ్డది. నీ మనసులో చూడలేక బందిలో కోనము లేక యాడున్నో సత్యబాయ్. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ. సిక్స్టీన్ కిలోమీటర్ రైడ్ అయితే పడ్డది. కస్టమర్ కాల్ చేస్తున్నా. కస్టమర్ రెస్పాండ్ అవుతలే. మనకి 16 కిలోమీటర్ రైడ్ వచ్చింది కదా, నేను కస్టమర్ అనుకున్నా. బట్ స్టోర్ ఏంటంటే మనకి బ్లడ్ శాంపుల్స్ ఉన్నాయి. సో చలో ఇట్లా నిజంగా చెప్పినట్టు పార్సల్ రావాలరా, ఎందుకంటే బండికి వెయిట్ రాదు, ఆరామ్సే గాలి వెళ్ళిపోవచ్చు. నాకయ్యో బ్లడ్ శాంపుల్స్ ఎట్టున్నాయి, వెయిట్ బాయ్ ఆఫ్ చేసాం బ్లడ్ శాంపుల్స్. సో అక్కడికి వెళ్ళి కాల్ చేయమని చెప్పారు. ఎట్లా పికప్ చేసుకున్నా. అక్కడికి వెళ్ళేసి 160 వస్తుందా, 160 ప్లస్ వస్తుంది అనుకుంటున్నా. నేను ఎక్స్పెక్టేషన్ అయితే మాత్రం 160 ప్లస్ అనుకుంటున్నా. 16 కిలోమీటర్స్ వచ్చింది కదా, మరి చూద్దాం నిజంగానే 160 ప్లస్ వస్తుందా లేకపోతే ఓన్లీ 160 వస్తుందా. రెమెడీ ల్యాబ్స్ అని ఇక్కడ ఉంది కదా, మన కస్టమర్ ఏం చేసింది తెలుసా, ఇంకా అక్కడ సైడ్ పెట్టింది. నేను చుట్టుముట్టు తిరుగుతున్నా, గట్లా ఉంటుంది కస్టమర్లతో. 160 వస్తుంది అని చెప్పినా కదా, 184 వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ర్యాపిడో ఎంత తీసుకుంటాడు చూద్దాం. స్పీడ్ వచ్చిన 20 రూపీస్ గంతేలే. మనకి ఎక్స్ట్రా నాకు ఎక్స్ట్రా ఇయ్యాడు, బరాబర్ ఇస్తాడు, బరాబర్ తీసుకుంటాడు. సర్లే ఇక
ఈఎస్ఐ హాస్పిటల్ మెట్రో. సరే యాక్సెప్ట్ చేసిన. ఇదేం జీవితం రయ్యా, ఇదేం పికప్ రా స్వామి. బ్రేకులు లేని పరిస్థితి, పనులు ఇచ్చిపోతే జారి పడ్డాడంటే. అయినా దిగేటప్పుడు బాగా దిగుతున్నాయి, ఎక్కేటప్పుడు ఎట్లుంటుంది? కస్టమర్ని ఎక్కించుకునేది ఎక్కాలి, ఎట్లుంటుంది? ఈ వెంకాల పికప్ ఏంద్ర అయ్యా? ఏరా ఈ గల్లీలు చూపిస్తుంది అది. ఓరే నీ అమ్మ, ఇదేంద్రా స్వామి, పోతుందా బండి అసలు? ఏంద్రా బండి ఏడ పోతుంది అసలు? బండి పోతుందా? ఇట్లా బండి పోదు. బండి వచ్చింది, దాన్ని ఎంటకు దొబ్బుకుంటూ పోవాలి. వా, లొకేషన్ గూగుల్ మ్యాప్, సూపర్ గూగుల్ మ్యాప్. ఇప్పుడు దీన్ని ఎంటకు దొబ్బుకుంటూ పోవాలి. అబ్బా, అదిగా అద్దం డ్యామేజ్. అమ్మాయ ఓరిని అవ్వ, దీని ఎట్లా చెప్పాలి? ఓ షట్, ఏంది ఇది? ఎంత కష్టం వచ్చి ఎట్లా ఇప్పుడు? బండి అరే రే, బండి కొడితే ఎట్లా అందరూ? అటు పోవాలి, పోతలేదు, అదే చూస్తున్నా. ఇరిగిపోతుంది దాని మీద, ఎండకించే గుంజాలి. గిన్నెలకు వచ్చింది లొకేషన్ అది. తీస్తున్నా. అబ్బా, కస్టమర్ గీ లొకేషన్ వచ్చింది అది. అమ్మాయి థ్యాంక్స్ కాకా. అబ్బా, సుఖాలు చూపించింది ఇది. రైట్, అదేలే. కస్టమర్ కమ్ ఫాస్ట్ అని మెసేజ్ చేస్తున్నారు. లొకేషన్ తప్ప పెట్టుకొని కమ్ ఫాస్ట్ అంటే ఏడిపోతాయి ఎప్పుడు? అబ్బా, ఆగు మేడం వస్తున్నా, గంతగానం పెడుతుర్రు. దమ్ వస్తుంది భయ్. ఎన్ని మెసేజ్ చేసింది, ఐఎమ్ కమ్మింగ్ అని పెట్టినా. ఐ మీన్ లొకేషన్ వేరే అని పెడితే రెస్పాన్స్ అవుతలే. మౌనిత మరి రెస్పాన్స్ అవుతలేవు. గిట్లా పెడతారా బ్రో లొకేషన్? గిట్లకించి గల్లకించి పెడతారా? ఒకటి చెప్పు. 79. మనకి ఊబర్లో రైడ్ అయితే వచ్చింది అండ్ 130 ప్లేస్ అయితే అమౌంట్ అయితే వచ్చింది. 13 కిలోమీటర్స్ పై కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. సో కస్టమర్ నియర్ 130 మీటర్స్లో ఉన్నాడు. నేమ్ వచ్చి కే అంట. కే ఓన్లీ కే అని ఉంది. ఏడునో బై సాబ్. కస్టమర్ అయితే పికప్ చేసుకున్న. కస్టమర్ నేమ్ కే ఉంది కదా, కే అంటే గల్ అంట. ఏం చేస్తాం? సో ఇంకో దరిద్రం ఏంటంటే 13 కిలోమీటర్స్ 47 మినిట్స్. ఇప్పుడు చూసుకో ట్రాఫిక్ దుగ్గు లేచిపోయింది. ఏంటని తెలుసా, దగ్గర 4 కిలోమీటర్ 5 కిలోమీటర్ ట్రాఫిక్ ఉంటుంది చూడండి. ఎట్లా పోవాలా అని ఆలోచించాలి.
ఏంది పోయి ఈ పరిశాన్ నాకు. సర్లే మేడం లాస్ట్ కొనా కూస్తుంది, ఏం చేయాలి? స్పీడ్ పోదామంటే భయం అవుతుంది కింద పడగలని. థ్యాంక్ యూ. ఆ లోపలికి అలౌట్ చేస్తారా మేడం వాళ్ళు? ఓటీ చెప్పరా మేడం? 7987. థ్యాంక్ యూ. ప్రజెంట్ టైం వచ్చి 11:42 అవుతుంది. మనకి ర్యాపిడోలో వచ్చి 831 రూపీస్ అండ్ ఊబర్లో వచ్చి 132 ఊబర్లు అయింది. అండ్ మార్నింగ్ టైంలో మనకి రైడ్లు పడతలేవు అని చెప్పి బాధపడ్డాం కదా, కానీ మంచి చేసిండు ర్యాపిడోలో అయితే. సో మొత్తం ఎన్ని కిలోమీటర్లు పోయినామంటే ర్యాపిడోలు చూపిస్తా అసలు 73 కిలోమీటర్స్ ర్యాపిడోలో చేసినాము. ర్యాపిడో చలో ఇక ఒక రైడ్ పడంగానే పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. ఓకే, సో చూద్దాం. ఒక రైడ్ పడితే పికప్ చేసుకుని వెళ్ళిపోదాం, లేదు అనుకుంటే ఇంటికి వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ నేను ఇంటికి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయినా. సాల్ 900 అయినాయి కదా, 300 రూపీస్ పోయినా మన 600. ఇంకొక రైడ్ పడితే యాక్సెప్ట్ చేస్తాం కానీ పడతలేదు. చూద్దాం, వెళ్ళే దారిలో మన ఇంటి సైడ్ పడితే పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. ఓకేనా? ఇన్ కేస్ రైడ్ పడలేదు అనుకో, ఇంతటితో బ్లాగ్ ఎండ్ చేస్తా. ఓకే.